హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ముఖ్యంగా అసలు మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందండి, అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ కాలేజ్కి రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని మనం క్యారీ చేసేయాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మొదటగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్గా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్గా మనం అఫీషియల్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఫామ్స్లో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అని ఉంటుంది. సో దాని కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో అక్కడ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కగానే మనం ఏ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ అయ్యాం దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కనుక అక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఆప్షన్స్ అనేవి చూపించడం జరుగుతుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ అనేటువంటి ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసి ఉంచుకోవాలి. ఆ విధంగా క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో అక్కడ ఏ బ్రాంచ్, ఏ కాలేజ్ ప్రతి ఒక్కటి మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. దీన్ని కనుక మనం ఒక 2 or 3 కాపీస్ని తీసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. సో రిపోర్టింగ్కి ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పక్కనే ఉన్నటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనకు ఆ కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా కూడా యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేసి రెడీగా ఉంచుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నమాట. సో ఆ విధంగా చేసినట్లయితేనే సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏ కాలేజ్ రాకపోతే ఈ కాలేజ్ మనకి యూజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేసి మనకు వచ్చినటువంటి కాలేజ్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో దీన్ని కూడా ఒక 2-3 ప్రింట్స్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి అనమాట. సో ఈ 2-3 ప్రింట్స్ ఎక్కడ యూజ్ అవుతాయంటే మనం ఫిజికల్గా మనం అలాట్ అయినటువంటి కాలేజ్కి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ రిపోర్టింగ్ చేసే ఆ క్రమంలో రెండు మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం సీట్ అలాట్మెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని మనం ముందుగానే ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.